మిస్టర్ అరన్ పార్ట్ 1 రచయిత అంజనా గారు. సాహితీ మాటలకు ప్రణవ్. అతని మాటలకి చేతి పిడికిలు బిగించి ఇదంతా మధు వల్ల, అసలు దాన్ని అని మనసులో అనుకుంటూ సాహితీ వైపు చూడకుండా తన పీసీ క్లోజ్ చేసి పక్కన పెట్టి రూమ్ మొత్తం ఫ్లవర్ పగల పగలగొడతాడు. సాహితీ మొదట ఆశ్చర్యంగా ప్రణవ్ ఏం చేస్తున్నావని అర్చిన అతనికి సాహితీ అరుపులు ఏమాత్రం పట్టకుండా ఇంకా రూమ్లో ఉన్న వస్తువులన్నీ పగలగొడుతూ మధు అని పెద్దగా అరుస్తాడు. కిచెన్లో బౌల్స్ క్లీన్ చేస్తూ ఉన్న మధు అరుపులు వినేసరికి కంగారుగా రూమ్లో పరిగెడుతుంది. మధు చూసుకోకుండా రూమ్లోకి పరిగెత్తేసరికి తన కాళ్ళకి పగిలిన ఫ్లవర్ వాస్ ముక్కలు గుచ్చుకుంటే అది ఏమాత్రం లెక్క చేయకుండా ప్రణవ్ తనని పిలిచేసరికి భయంతో అతని ముందు నిలబడి వణుకుతూ చెప్పండి బావా అని అంటుంది. ప్రణవ్ తన కోపాన్ని పిడికిలకు బిగించి పైకెత్తి మధు చెంప మీద కొట్టబోతూ ఒక్క నిమిషం ఆగి, ఇంకోసారి నన్ను బావాని పిలిస్తే చంపేస్తాను. నీకు ఆ అర్హత కూడా లేదు. నువ్వు ఆ అర్హత ఎప్పుడో కోల్పోయావు. అర్థమవుతుందా? నువ్వు కేవలం ఇప్పుడు ఈ ఇంటి పని మనిషివి. అది మాత్రమే గుర్తుపెట్టుకో అని ప్రణవ్ అరుస్తాడు. అతని అరుపులకి సింహపు గర్జన ముందు వణుకుతూ ఉన్న లేడీ పిల్లల మధు వణుకుతూ ఉంటే సాహితీ వెన్నులో కూడా అతని అరుపు భయం పుట్టిస్తుంది. మధు తల దించుకొని చెప్పండి సార్, ఏం చేయాలి, ఎందుకు పిలిచారు అని అడిగితే ఈ రూమ్ క్లీన్ చేశావా అని కోపంగా అరుస్తాడు. మధు చేశాను అని చెప్పడంతో ప్రణవ్ మధు చుట్టు పట్టుకొని కింద ఫ్లోర్ వైపు తిప్పి చూడు క్లీన్ చేసావా అని వచ్చేసరికి మధు ప్రణవ్ పట్టుకున్న తన జుట్టు మీద మధు చేయవేసి నొప్పిగా ఉంది అని ఏడుస్తుంటే నువ్వు చేసేదానికి నాకు ఇక్కడ నొప్పి పుడుతుంది. నా తల్లి నాకు లేకుండా చేసావు. నా తాతయ్యని అమ్మమ్మని ఇంకా అత్తయ్య మావని నా ప్రాణమైన ఫ్యామిలీ నాకు దూరం చేసావే. నీలాంటి దాన్ని అసలు క్షమించకూడదు అని ప్రణవ్ విసురుగా నడతాడు. మధు ఫ్లోర్ మీద ఉన్న గాజు పెంకులు తన కాళ్ళలో గుచ్చుకుపోతూ ఉంటే కింద పడిపోతున్న తన సాహితీ కింద పడకుండా పట్టుకుని బెడ్ మీద కూర్చోబెట్టి ప్రణవ్ వైపు కోపంగా చూస్తూ నీకు తన మీద కోపం ఉంటే ఎలా అయినా తీర్చుకో, అంతేకాని ఇలాంటి పనిష్మెంట్ తనకి ఇవ్వకు. మరి ఇంత రాక్షసంగా ఎలా ప్రవర్తిస్తున్నావు ప్రణవ్ అని అరిచేసరికి ప్రణవ్ చూసిన చూపుకి సాహితీ నిలువెల్లా ఉనికిపోతూ భయంగా తల వంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సాహితీ అక్కడి నుంచి వెళ్ళేసరికి మధు వైపు కోపంగా చూస్తూ చూడు, నేను ఒక పావు గంటలో ఫ్రెష్ అయి వస్తాను. ఆ లోపు నువ్వు ఈ రూమ్ మొత్తం క్లీన్ చేసి నీట్గా ఉండాలి. అర్థమవుతుందా అని ప్రణవ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే మధు తన ఖాళీలో ఉన్న పీసెస్ని కొన్ని తీసి రూమ్ క్లీన్ చేయడం ప్రారంభిస్తుంది. మధు రూమ్ క్లీన్ చేసి హాల్లోకి వెళ్ళి సోఫాలో పడిపోతే ప్రణవ్ రూమ్లోకి వచ్చి ఆ రూమ్ మొత్తం మధు కాళ్ళకి వచ్చిన బ్లడ్ మరకలు ఉండేసరికి అతని చేతి బిడికి బిగుసుకుంటుంది. ప్రణవ్ మధు ఎందుకు ఇలా చేసావు? అసలు నువ్వు ఇలా చేసి ఉండకపోతే ఈరోజు మన ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉండేది. కానీ నువ్వే ఇలా చేసావు. దానికి తగిన శిక్ష నువ్వు అనుభవించి తీరాలి అని ప్రణవ్ అనుకుంటాడు. సోఫాలో పడిపోయిన మధు కళ్ళు మూస్తూ తెరుస్తూ తన కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఒకరోజు అనుకోకుండా పనమ్మాయి హౌస్ క్లీన్ చేస్తూ టేబుల్ మీద ఉన్న గ్లాస్ చూసుకోకుండా కింద పడేస్తుంది. మధు అదే టైంకి అటు వెళ్తూ కింద పడిన గ్లాస్ పీసెస్ చూసుకోకుండా గ్లాస్ పీస్ మీద కాలు వేసేసరికి అది మధు కాలులోకి గుద్దుకుతుంది. మధు కాలుకి గ్లాస్ పీస్ గుచ్చుకునేసరికి అమ్మ అని పెద్దగా అరిస్తే రూమ్లో నుంచి ఫాస్ట్గా తన అమ్మ నాన్న ఇంకా అత్తయ్య మావయ్య తాతయ్య అమ్మమ్మ అందరూ ఫాస్ట్గా బయటకు పరిగెత్తుకొని వచ్చి ఏమైంది కన్నమ్మా, ఏం చేస్తున్నావు, ఇంతలో కుదురుగా ఒక్క నిమిషం కూడా ఉండవు కదా అని తన తల్లి మధుని తిడుతూ తన సోఫాలో కూర్చోబెట్టి మధు కాలుని నడులో పెట్టుకొని కారుతున్న రక్తాన్ని తన బయట చెంగుతో తుడుస్తూ ఏవండి అర్జెంటుగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురండి అని ఏడుస్తూ చెప్తుంది. మధు మాత్రం ఎందుకమ్మా చిన్నదానికి మీరందరూ ఇలా ఏడుస్తున్నారు, పైగా నాకు అయింది చిన్న గాయమే, దానికి చూడు అందరూ చిన్నపిల్లల కంగారు పడి ఏడుస్తున్నారు, ఇప్పుడు ఏం జరిగిందని, జస్ట్ అది గ్లాస్, అది గుచ్చుకున్నంత మాత్రాన నా ప్రాణం పోదు కదా అని మధు అంటుంటే మధు వాళ్ళ అమ్మగారు మధు చెంప మీద కొట్టి బుద్ధుండే మాట్లాడుతున్నావా, అసలేం మాట్లాడుతున్నావే నువ్వు, ఇలాంటి మాటలు ఎక్కడ నేర్చుకుంటున్నావు అని ఆవిడ కోపంగా అరుస్తారు. మధు తన చెంప మీద చేయి వేసుకుని రుద్దుకుంటూ ఇప్పుడు ఏమైందమ్మా, ఎందుకని ఇంతలా కొట్టావు, ఆ గుచ్చుకున్న గ్లాస్ పీస్ ఏమో కానీ నువ్వు మాత్రం నా చెంపని వాతలు పడేలా కొట్టావు అని మధు అంటుంటే ఏది చూడండి అని మధు వాళ్ళ నాన్న మధు చెంప నెమిరి ఏం కాదు కన్నమ్మ, నువ్వు కాలికి గాయం చేసుకున్నావు కదా, అమ్మ భయంతో అలా చేసింది, నువ్వేమనుకోకు అని ఆయన అంటుంటే అంటే ఏంటి మిస్టర్ ప్రకాష్ గారు, నేను మీ యావని తిడుతున్నాను అనుకుంటున్నారా అని మధు అంటుంటే మధు వాళ్ళ అమ్మగారు ఓయ్ ఏంటి మా ఆయన్ని పేరు పెట్టి పిలుస్తున్నావు అని అంటుంది. అబ్బాయి ఏం లేదులే అమ్మా, నా కాలు వదిలితే నేను కాలేజ్కి వెళ్తా, ఇప్పటికే బ్యాండేజ్ చాలా వేసి కట్టు మాత్రం యాక్సిడెంట్ అయిన కాలులా కట్టావు, వదిలివే తల్లి అని మధు అంటుంది. హరిశ్చంద్ర ప్రసాద్ గారు మధు వైపు కోపంగా చూస్తూ కొంచెం కూడా బుద్ధి లేదు నీకు, గాయం చేసుకుని కాలేజ్కి వెళ్తావా, ఈరోజు రెస్ట్ తీసుకో, ఇంట్లోనే ఉండు అని ఆయన ఆర్డర్ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతే అబ్బా అను ఎలా పడుతున్నావే మీ ఆయనతో అని అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రణవ్
అందరూ మధు చుట్టూ చేరి ఉంటే కంగారుగా అక్కడికి వచ్చి ఏమయ్యింది, ఎవరికేమైనా అయ్యిందా అని అడుగుతూ మధు కాలి వైపు చూసి మధు కాళ్ళ దగ్గరికి వచ్చి ఏమైందిరా, ఏంటి దెబ్బ అని అడుగుతాడు. ఏం లేదు బాబా, చిన్న దెబ్బే అని మధు అంటుంటే మరి ఇంత చిన్న దెబ్బకి ఇంత ఓవర్ యాక్టింగ్ అవసరమా, కాలేజ్కి వెళ్ళు, టైం అవుతుంది అని ప్రణవ్ అరిచేసరికి అందరూ వింతగా ప్రణవ్ వైపు చూస్తారు. అదేంట్రా అంత ప్రేమగా అడిగావు, అంతలోనే తన మీద అంత కోపాన్ని చూపిస్తున్నావు అని అంటే ఇప్పుడు ఆవిడ గారికి ఏదైనా అయితే ఆవిడని కాలేజీ నుంచి నేనే తీసుకురావాలి, నేనే డ్రాప్ చేయాలి, అంత అవసరం నాకు లేదు, అందుకే ముందుగానే క్లారిఫై చేసుకుంటున్నా అని ప్రణవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతే అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యంగా నోరు తెరిచి మధు వైపు చూస్తారు. ఒక్కసారిగా గతం తన కళ్ళ ముందు మొదలాడి బయటకు వచ్చి తన కాళ్ళకి చల్లగా తగులుతూ ఉన్న ఆయింట్మెంట్కి ఈ లోకంలోకి వచ్చి తన కాళ్ళ దగ్గరే ఉన్న వ్యక్తిని చూసి భయంగా పైకి లేచి మామయ్య ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగితే అంటే ఏంట్రా, నీకు దెబ్బ తగిలితే నేను ఆయింట్మెంట్ రాయకూడదా అని అడుగుతాడు. అలా అని కాదు మావయ్య అని మధు అంటుంటే నువ్వు నాలాంటి దానివి నా కూతురు ఉంటే ఎలా చూసుకుంటానో అంతకంటే ఎక్కువ ప్రేమగా చూసుకున్నాను రా, నువ్వు నాకు ఎప్పటికీ చిన్న పిల్లవే అని ఈశ్వర్ గారు చెప్పేసరికి మధు సైలెంట్గా నాకు ఇవ్వు మావయ్య, నేను అప్లై చేసుకుంటాను అని అంటుంది. ఈశ్వర్ గారు మధు కాయం క్లీన్ చేసి 2 కాళ్ళకి బ్యాండేజ్ వేసి కథలకు డాక్టర్ వస్తున్నారు అని చెప్పి బయటకు వెళ్ళిపోతే మధు పైకి లేచి నిలబడలేక మళ్ళీ సోఫాలో కూలబడిపోతుంది. రూమ్లో ఉన్న ప్రణవ్ ఆ రూమ్ మొత్తం మధు బ్లడ్ కనిపించేసరికి అతని కోపం మరీ అంత పెరిగిపోయి మధు అని అరుస్తాడు. అతని అరుపులకి మధు పైకి లేచిందల్లా నిలబడి తన వల్ల కాక మళ్ళీ సోఫాలో పడిపోతే ప్రణవ్ ఎన్నిసార్లు పిలిచినా రూమ్లోకి రాని మధు కోసం బయటకు వచ్చి మధు ముందు నిలబడి ఎన్నిసార్లు పిలవాలి, పిలిచిన వెంటనే రావాలి అని తెలియదా నీకు అని కోపంగా అరుస్తాడు. మధు ఆలోచిస్తూ ఎలా ఉండే తన జీవితం ఎలా మారిపోయింది, అందరితో సంతోషంగా గడిపే తన జీవితం ఈరోజు తనకి ఒక నరకంలా అనిపిస్తూ ఉన్నా తన ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి మనసులో ఇప్పటికే తను ఉందో లేదో మధుకి అర్థం కాదు. మధుని ఎన్నిసార్లు పిలిచినా తన రూమ్లోకి రాకపోవడంతో ప్రణవ్ కోపంగా మధు దగ్గరికి వెళ్తాడు. ఆలోచనల మధ్య ఉన్న మధు ప్రణవ్ అక్కడికి రావడం గమనించుకోదు. ఎంతకీ తన ఆలోచన వీడకపోవడంతో అలాగే ఉండిపోతే ప్రణవ్ అక్కడికి వచ్చి విసురుగా మధు చేయి పట్టుకొని పైకి లేపుతాడు. మధు పైకి లేచి తన కాళ్ళ మీద నిలబడలేక మళ్ళీ కింద పడబోతుంటే మధుని పడిపోకుండా తన నడుం చుట్టూ చేయవేసి ప్రణవ్కి అతుక్కునేలా నిలబెట్టి ఏంటి పిలుస్తుంటే వినిపించట్లేదా అని ప్రణవ్ సూటిగా మధు కళ్ళలోకి చూసి అడుగుతాడు. మధు తను కూడా అంతే సూటిగా ప్రణవ్ కళ్ళలోకి చూస్తూ తను ఏం తప్పు చేయలేదు అని తన చూపు చెబుతున్నా ప్రణవ్కి సూటిగా తన కళ్ళలోకి చూస్తూ ఉన్న మధు నచ్చకపోవడంతో ఇంకొక చేత మధు 2 బొగ్గలు వత్తి పట్టుకొని చెప్పవే, ఎందుకు పిలుస్తుంటే పలకట్లేదు, అంత బలపా నీకు అనే ప్రణవ్ అరుస్తున్నా మధు ఏమాత్రం సమాధానం చెప్పకుండా ప్రణవ్ చేతని విసురుగా పక్కకు నెడుతుంది. ఈసారి కోపం వచ్చిన ప్రణవ్ మధు మెడవనికి చేయి పోనిచ్చి సమాధానం చెప్తున్నావా లేదా అని తన జుట్టు పట్టుకోవడంతో మధు ఏమాత్రం సమాధానం చెప్పకుండా అలాగే ఉండేసరికి అతనికి సహనం నశించి ఫోర్స్గా మధు పెదవులని అందుకుంటాడు. మధుకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అలాగే ఉండిపోతే కొంచెంసేపటికి తన పెదవి మీద ప్రణవ్ చేస్తున్న పంటి గాయాలకు అతన్ని దూరం నెట్టడానికి చూస్తుంది. కానీ అతను ఏమాత్రం కదలకుండా మరింత పట్టు మీద పెంచుతూ తన పెదవులను మరింత గట్టిగా కొరుకుతూ ఉంటాడు. సరిగ్గా మధు ఊపిరి ఆగిపోతుంది అన్న సమయానికి ప్రణవ్ మధుని వదిలి మళ్ళీ తన బొగ్గులు వత్తి పట్టుకుని ఏంటి ఎలా కనిపిస్తున్నా నీ కంటికి అని అరుస్తుంటే ఈసారి మధు కంట్ల నుంచి కన్నీళ్లతో పాటు తనకి వస్తున్న కోపాన్ని అణిచిపెట్టుకోలేక చెంప మీద ఈడ్చిపెట్టు కొడుతుంది. మధు అలా కొడుతుందని ఊహించని ప్రణవ్ తన చెంప మీద చేయి వేసుకుని మధు వైపు సూటిగా చూస్తూ హౌ డేర్ యూ అని ఇల్లు మొత్తం దద్దరిల్లేలా అరుస్తాడు. ప్రణవ్ అలా అరిచేసరికి మధు ఏం చేసిందో గుర్తుకు వచ్చి భయంగా చూస్తుంటే ప్రణవ్ అరుపులు వినిపించి సాహితి తన రూమ్లో నుంచి బయటికి పరుగు తీసి ఏమైంది ప్రణవ్ అని దగ్గర ఉన్న మధు ప్రణవ్ని ఒకసారి అలా చూసి తన గుండె పగిలిపోతుంటే ప్రణవ్ అని అరుస్తుంది. సాహితి అరిచిన అరుపులకి ప్రణవ్ మధుని సోఫాలో విసిరినట్టుగా నెట్టేసి అసలు తను ఏం చేశాడో గుర్తు తెచ్చుకొని అసహనంగా నుంచి వెళ్ళిపోతే సాహిత్య మనసు మరీ ఎంత బాధపడుతుంది. మధుకు నీరసంగా ఉండటంతో తను వచ్చిన దగ్గర నుంచి కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా తను తాగిందో లేదో అని అనుమానం వచ్చేలా తన మొహం వాడిపోయి ఉంటే సాహితీ ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళి మధు కోసం ఫ్రెష్గా జ్యూస్ తీసి తనకు తీసుకొని వెళ్ళి ఇస్తుంది. మధు కనీసం జ్యూస్ గ్లాస్ తీసుకునే ఊపిక కూడా లేకపోవడంతో నీరసంగా తన చెయ్యి వేలాడిపోతుండే సాహితీ తన పక్కన కూర్చొని మధుకి జ్యూస్ తాగించి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది. మధు చిన్న నవ్వుతో పర్వాలేదు సాహితీ, ఐఎమ్
ఐఎమ్ సారీ. నేను మళ్ళీ మీ జీవితంలోకి రావాలి అనుకోలేదు. అసలు నాకే తెలియదు నేనేం తప్పు చేశానో కూడా అర్థం కావట్లేదు. ఎందుకు బావ నా విషయంలో ఇలా ప్రవర్తిస్తున్నాడో కూడా తెలియట్లేదు సాహితి. నువ్వైనా చెప్పవా ప్లీజ్? నన్ను వదిలేయమని. మీ అందరికి దూరంగా వెళ్ళిపోయాను కదా. మళ్ళీ ఎందుకు నా జీవితంలోకి వచ్చి ఇలా చేస్తున్నాడు? ప్లీజ్ సాహితి, నువ్వైనా చెప్పు. నన్ను వదిలేయమని. కావాలంటే కాళ్ళు పట్టుకుంటాను అని మధు ఏడుస్తుంటే సాహితి మధు నన్ను చూడలేక తన కన్నీళ్లు తుడిచి, నేను మాట్లాడతాను, నువ్వు కంగారు పడుకో మధు, ముందు వెళ్ళి రెస్ట్ తీసుకో అని మధుని తన రూమ్లో దగ్గరికి తీసుకొని వచ్చి బెడ్ మీద వదులుతుంది. మధు సాహితి వైపు కృతజ్ఞతగా చూస్తూ, థ్యాంక్ యూ సాహితి, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నవని తన పక్కనే ఉన్న పాపని తన గుండెలకు హత్తుకొని అలసిన తన హృదయంతో నిద్రలోకి జారుకుంటుంది. ఈశ్వర్ గారు బయటకు వెళ్ళి తిరిగి వచ్చిన డాక్టర్ ఇంటికి రాకపోవడంతో ఆయన కంగారుగా డాక్టర్కి ఫోన్ చేస్తారు. డాక్టర్ కాల్ లిఫ్ట్ చేసి, చెప్పండి ఈశ్వర్ గారు అని అడిగితే, నేను మీకు ఇంటికి రమ్మని చెప్పాను కదా, మీరు ఎందుకు రాలేదు అని ఈశ్వర్ గారు అడుగుతారు. డాక్టర్ గారు తడిపడుతూ, అదే సార్, మరి ఏంటంటే మీ అబ్బాయి రావద్దని చెప్పారు అని డాక్టర్ గారు చెప్తారు. ఈశ్వర్ గారు కోపంగా, వాడు చెప్తే మీరు రాకుండా ఉండటం ఏంటి? అంటే మీరు నాకు ఇస్తున్న విలువ ఇదేనా? మీరు వస్తున్నారా, రావట్లేదా? లేదంటే వేరు ఎవరికైనా కాల్ చేసి పిలిపించుకోవాలా అని ఈశ్వర్ గారు అరిచేసరికి, సార్ ప్లీజ్ 5 minutes వస్తున్నా అని డాక్టర్ గారు కాల్ కట్ చేస్తారు. ఈశ్వర్ గారు కోపంగా ప్రణవ్ అని అరిచేసరికి, ప్రణవ్ ఇంట్లో లేడు మావయ్య అని సాహితీ చెప్తే, ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతాడు. సాహితీ కొంచెం భయంగానే, తెలీదు మావయ్య, ఆయన మార్నింగ్ అనగా వెళ్ళారు, ఇంతవరకు రాలేదని సాహితీ చెప్తుంది. ఓకే, వాడు వస్తే ఒకసారి నా రూమ్లోకి రమ్మని చెప్పు అని ఈశ్వర్ గారి కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతారు. డాక్టర్ గారు కొంచెం సేపటికి ఈశ్వర్ గారి ఇంటికి వచ్చి ఆయనకి ఫోన్ చేసి, సార్ ఎక్కడ ఉన్నారు అని అండి, నేను రూమ్లోనే వస్తున్నా అని 5 minutesలో కిందకు వచ్చి మధు ఉన్న రూమ్లోకి తీసుకుని వెళ్ళి తనని చూపిస్తారు. డాక్టర్ గారు మధు దగ్గరికి వెళ్ళి తన్ని ఒకసారి చెక్ చేసి, ఈశ్వర్ గారితో తనకేం లేదు, అంతా నార్మల్గానే ఉంది, ఇంకేదో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే ఈశ్వర్ గారు ఆశ్చర్యంగా అలాగే ఉండిపోతారు. కొంచెంసేపటికి మధు రూమ్లోకి వచ్చిన సాహితి, మామయ్య ఆయన వచ్చారు, మిమ్మల్ని పిలుస్తున్నారు అని సాహితి చెప్తే, ఓకే వస్తున్నాను, నువ్వు వెళ్ళమ్మా అని సాహితిని పంపించి ఆయన కూడా ప్రణవ్ దగ్గరకు వెళ్తారు. ఈశ్వర్ గారు రావటం చూసి, ఏమయ్యింది, ఎందుకు పిలిచారు అని అడిగితే, ఏం లేదు, ఆయన నువ్వు మధు విషయంలో ఇలా ప్రవర్తించడం నాకు ఏమాత్రం నచ్చలేదు. ఎందుకురా అదంటే నీకు అంత బాగా, అసలు ఏం చేసింది అది, దాని గురించి ఏం తెలిసి నువ్వు దాన్ని ఇలా టార్చర్ చేస్తున్నావు అని ఈశ్వర్ గారు కోపంగా అరుస్తారు. ప్రణవ్ ఈశ్వర్ గారి వైపు సూటిగా చూస్తూ, ఏం చేసిందో నీకు తెలియదా? చెప్పు డాడీ, తెలియదా? నాకు సాహితీకి పెళ్లి ముహూర్తం పెట్టిన రోజు అందరూ బాగానే ఉన్నారు, దాని తర్వాత మధు చేసిందేంటో మీకు తెలియదా? పెళ్లి రోజున సరిగ్గా ముహూర్తం సమయానికి వాళ్ళతో వస్తానని చెప్పి వాళ్ళతో రాకుండా, వాళ్ళు వస్తున్న కారు యాక్సిడెంట్ అయినా అయితే మనతో చెప్పకుండా, అసలు వాళ్ళు ఎలా ఉన్నారో కూడా పట్టించుకోకుండా, ఎక్కడికి వెళ్ళిందో తెలియకుండా అంతా జరిగిపోయిన తర్వాత తీరిగ్గా ఇంటికి వచ్చి, సారీ బావా, నాకేం తెలియదు అంటే ఊరికే వదిలేస్తాను అనుకున్నావా డాడీ అనే ప్రణవ్ కోపంగా అరుస్తాడు. మరి ఆ రోజు మధు ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలుసా ప్రణవ్? అసలు నిజంగా తనకి యాక్సిడెంట్ అయిన విషయం తెలియకపోతే అసలు తప్పు తనదే అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఆ ప్లేస్లో వేరే ఎవరైనా ఉండి తప్పు చేయొచ్చు కదా. మధుని ఆ తప్పు చేసిందని నీకు ఎలా తెలుసు? ఎవరు చెప్పారు ప్రణవ్ మధు తప్పు చేసిందని ఈశ్వర్ గారు నిలదీసేసరికి ఆయన వైపు కోపంగా చూస్తూ, నా దగ్గర మధు తప్పు చేసిందని సాక్ష్యాలు ఉన్నాయి అని అరుస్తాడు. మరి తప్పు చేసినప్పుడు తను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి జైల్లో పెట్టించవచ్చు కదా. ఇలా ప్రతి క్షణం తనకి నరకం చూపించడం ఎందుకు? లేదంటే తను ఒకేసారి చంపేసి ఆ పుణ్యం ఏదో నువ్వే కట్టుకో. ఎందుకు ప్రతి క్షణం అది బతుకున్న శవంలా చేస్తావు అని ఈశ్వర్ గారు అరుస్తున్నా ఆయన మాటలు ఏం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళబోతూ, ఇంకొక విషయం చెప్తాను డాడీ అని ప్రణవ్ అడుగుతాడు. ఈశ్వర్ గారు ఏంటది అని అంటే, నిజంగా అది తప్పు చేయలేదని మీరు కానీ అది కానీ నాకు నిరూపిస్తే తన కాళ్ళ పట్టుకుని క్షమాపణ అడిగి తనని మహారాణిలా చూసుకుంటాను. అలాగే ఆ పాప నా పాప కాకపోయినా తనని నా కూతుర్లా చూసుకుంటాను అని ప్రణవ్ చెప్పిన మాటలు వింటున్న ఈశ్వర్ గారు అలాగే నిలబడిపోతే, అదే సమయానికి బయటకు వచ్చి ఈశ్వర్ గారు కోపంగా ఉన్నారు అని సాహితీ చెప్పిన మాటలు విని బయట నిలబడి వింటున్న మధు కూడా వింటుంది. ప్రణవ్ వెళ్ళబోతూ ఎదురుగా నిలబడిన మధుని చూసి ఆగిపోతూ, మధు అతని వైపు ఒకసారి చూసి ఈశ్వర్ గారి వైపు ఒకసారి చూసి, మామయ్య 1 నిమిషం మీతో మాట్లాడవచ్చా అని అడుగుతుంది. ఈశ్వర్ గారు, చెప్పరా, నువ్వేం మాట్లాడుకుంటున్నావో నిర్భయంగా చెప్పని ఈశ్వర్ గారు అంటే, ఒకవేళ నేను తప్పు చేయకపోతే మహారాణిలా నన్ను చూసుకోవాల్సిన అవసరం లేదు మామయ్య, నన్ను ఇక్కడి నుంచి
అందరికీ దూరంగా పంపించేసి ఇంకా నా జీవితంలోకి రాకుండా ఉంటే అదే చాలు. నేను ఎవరిని జీవితంలోకి రాను. నన్ను ఒంటరిగా వదిలేయమని చెప్పు మామయ్య. ఇంకా ఇంకా మాటలు భరించే శక్తి నాకు లేదు అని మధు అంటుంది. ప్రణవ్ మధు వైపు సీరియస్గా చూసి, అబ్బో, నువ్వు తప్పు చేసినప్పుడు ఇలాంటి మాటలు చెప్పు. నువ్వు తప్పు చేసి కూడా తప్పుని కప్పిపుచ్చడానికి దొంగడలం చేయకు. నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు ఎంత మహానటివో. అయినా నువ్వు ముందు నీ తప్పు లేదు అని నిరూపించుకొని అప్పుడు చెప్పు నువ్వేంటో. నేను అప్పుడు నమ్ముతా అని ప్రణవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మధు ఈశ్వర్ గారి వైపు చూసి, మావయ్య నిజం చెప్పు, నేను తప్పు చేశాను అంటే నువ్వు నమ్ముతున్నావా అని వేలగా అడిగితే, నీకేమనిపిస్తుందిరా? నేను నిజంగా నువ్వు తప్పు చేసావని నమ్ముతున్నాను అని అనుకుంటున్నావా? అలా అయితే ఇన్ని సంవత్సరాలు నువ్వు మా అందరికీ దూరంగా ఉన్నా నాకు మాత్రమే ఎలా తెలుసురా? అర్థం చేసుకో. నువ్వు తప్పు చేశావని నేను అనలేదు. అలాగే నువ్వు నా మేనకోడలివి, నువ్వు ఎప్పుడు తప్పు చేయవు అని ఆయన నమ్మకంగా చెప్పేసరికి మధు మనసులో కొంచెం ప్రశాంతత దొరుకుతుంది. మధు నీరసంగా తన రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ, అసలు ఎవరిదంతా చేశారు? నా జీవితంలో ఎవరు ఎంతలా ఆటలాడుతున్నారు? నేను ప్రేమించిన నా శౌర్యాన్ని నాకు దూరం చేసి ఈరోజు నాకు ఇంత శిక్ష వేసేలా ఎవరు చేశారు? తప్పంతా చేసిందే బావ అయితే నింద మాత్రం నాకు విధించారు ఎందుకని ఆలోచిస్తూ తన సమయాన్ని గడిపేస్తుంది. ప్రణవ్ తన రూమ్లో వచ్చి నిజంగా తన చెప్పు తెలియలేదా? మరి తను తప్పు చేయనప్పుడు ఆ రోజు ఎందుకు చెప్పలేదు? అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది? అంతా జరిగిపోయాక మరి సాక్ష్యాలు పంపించింది ఎవరు? మరి మధు తప్పు చేసిన అన్ని ప్రూఫ్స్తో సహా పంపించారు అని ప్రణవ్ ఆలోచిస్తూ, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? మధు తప్పు చేసింది అని అన్ని ప్రూఫ్స్ చెప్తున్నాయి కదా అని కొట్టి పారేస్తూ ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చి తన ఆఫీస్ నుంచి మెయిల్ రావడంతో అది చెక్ చేస్తూ ఉంటారు. ఇంతలో సాహితి అక్కడికి వచ్చి ప్రణవ్ అని భయంగా పిలుస్తుంది. ప్రణవ్ కోపంగా ఉన్నాడా లేదంటే నార్మల్గా ఉన్నాడా తెలుసుకోవడానికి చిన్నగా పిలుస్తుంది. సాహితి వైపు చూసి, ఏమైంది? ఎలా వచ్చావు? ఏమైనా కావాలా అని అడిగితే, ఏం లేదు, ఎందుకో లోన్లీగా ఉన్నట్టు అనిపిస్తుంది, కొంచెం నీతో మాట్లాడదామని అని సాహితి అంటుంటే ప్రణవ్ తన వర్క్ కంప్లీట్ అయిపోవడంతో ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కనే పెట్టి ఇటురా అని పిలుస్తాడు. సాహితి ప్రణవ్ దగ్గరికి వెళ్ళి కూర్చొని అతని గుండెల మీద తలవాల్చి, భయంగా ఉంది ప్రణవ్, ఎందుకో తెలియదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా? నాకు ఇక్కడ ఉండాలని అస్సలు అనిపించట్లేదు అని సాహితి అంటుంది. ప్రణవ్ అసహనంగా సాహితిని దూరం జరపాలి అని చూస్తున్నా తన దూరం జరగకుండా అలాగే ఉండిపోతే అప్పుడే కాఫీ తీసుకుని రూమ్లోకి వచ్చిన మధు వాళ్ళని అలా చూసి అక్కడే నిలబడిపోతుంది. గజ్జల చప్పుడికి ప్రణవ్ అటు తిరిగి చూసి అక్కడ మధు నిలబడేసరికి సాహితి భుజం చుట్టూ చెయ్యి వేసి తన నుదుటి మీద అంటీ అట్టనట్టుగా ముద్దు పెడతాడు. అది చూసి సాహితి తల వంచుకొని రూమ్లోకి వచ్చి కాఫీ ట్రే టేబుల్ మీద పెట్టి వెనక్కి తిరిగి వెళ్ళే అంతలో సాహితి మధు అని పిలుస్తుంది. మధు వెనక్కి తిరిగి చూడకుండానే, చెప్పు సాహితి అని అడిగితే, ఏమయ్యింది? ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు, కూర్చో అని సాహితి అంటే, తనకి పనులు ఉంటాయి కదా, మన మధ్య తనెందుకు, వెళ్ళనివ్వు అని ప్రణవ్ కోపంగా అన్నాడు. ప్రణవ్ మాటలకి మధుకు వస్తున్న ఏడుపుని బయటికి చూపించకుండా ఫాస్ట్గా అక్కడి నుంచి అడుగులు వేస్తూ హాల్లోకి వస్తుంది. తన కాళ్ళ నొప్పులు పుడుతున్నా అది ఏమాత్రం పట్టించుకోకుండా రూమ్లో నుంచి బయటకు వెళ్తున్న మధు హాల్లోకి వెళ్ళేసరికి సోఫాలో కూలబడిపోతుంది. మధు అంత ఫాస్ట్గా అడుగులు వేస్తుంటే వెళ్తూ ఉన్న మధు వైపే దీక్షణంగా చూస్తాడు. మధు హాల్లోకి వెళ్ళి కూర్చొని, ఏం చెయ్యాలి, అసలు నేను ఎలా నిరూపించుకోవాలి, ఎక్కడి నుంచి నేను ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ హాల్లో ఉంటే అప్పుడే కాలింగ్ బెల్ మోగుతుంది. తనకి వెళ్ళి డోర్ తీసే ఓపిక లేక అలాగే ఉండిపోతే ఎంతసేపు అయినా డోర్ బెల్ వరుసగా మోగుతూ ఉండేసరికి నిదానంగా అడుగు వేసుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసిన మధుకి అక్కడ తేజ కనిపించేసరికి ఆశ్చర్యంగా తేజ అని అంటుంది. 2 రోజులుగా తన మొహం పీక్కుపోయి అసలు మధునా కాదా అన్నంతగా మారిపోయిన మధు రూపాన్ని చూసిన తేజ ఆశ్చర్యంగా, మధు నువ్వేనా? అసలేంటో ఇలా అయిపోయావు, ఏమయ్యిందే? ఈ దెబ్బలేంటి అని తేజ పరీక్షగా తన చేతుల మీద వాతలు చూసి తన చెంపల మీద ఎర్రటి చేతి ముద్రలు చూసి అడిగితే, లోపలికి మాట్లాడుకుందాం అని మధు తేజని లోపలికి తీసుకొని వస్తుంది. అడుగుతూ ఉంటే సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్దామంటావేంటి? అసలేం జరిగిందే? నిన్ను ఇలా చేసింది నిజంగా బావేనా అని కోపంగా అడిగితే, ఆ రోజు మధుని తీసుకుని వచ్చేటప్పుడే ప్రణవ్ ప్రవర్తన తేజకి ఒకసారి కళ్ళ ముందు మెదలాడి కోపంగా ప్రణవ్ అని అరుస్తాడు. మధు తేజ వైపు భయంగా చూసి, ప్లీజ్ తేజ, ఇప్పుడు గొడవలు వద్దు అని అంటుంది. మధు, ఇప్పుడు నువ్వు ఇంకొక మాట మాట్లాడినా నా మీద ఒట్టే అని తేజ అనేసరికి మధు కోపంగా తేజ చెంప మీద కొట్టి, బుద్ధుందా, ఏం మాట్లాడుతున్నావు, తెలుస్తుందా అని మధు అరుస్తూ ఉన్నా మధు అరుపులు ఏమాత్రం పట్టించుకోకుండా తేజ కోపంగా ప్రణవ్ అని అరుస్తూనే ఉంటాడు. రూమ్లో ఉన్న ప్రణవ్కి తేజ
అరుపులు, తను ఎవరో బయట వ్యక్తి పేరు పెట్టి పిలుస్తుంటే అతని చేతి పిడికిలు బిగించి కోపంగా రూమ్లోకి వచ్చి హౌడేయు అని తేజ కాలర్ పట్టుకొని అడుగుతాడు. అది అడగాల్సింది నేను. నీకెంత ధైర్యం ఉంటే మధుని ఇలా కొడతావు? కొంచెమైనా బుద్ధుందా? తను ఆడపిల్ల అని కూడా మర్చిపోయావా అని తేజ అరిచేసరికి నా ఇష్టం వచ్చినట్టు చేస్తా. అడగడానికి నువ్వెవడ్రా? అసలు తనతో నీకేం పని? తనకి నీకు ఏంటి సంబంధం అని ప్రణవ్ అడిగేసరికి తేజ కోపంగా తను నా అక్క అని సమాధానమిస్తాడు. అవునా, నువ్వు తన సొంత తమ్ముడువా? మరి మా అత్తయ్యకి తను ఒక్కతే కూతురు అని ప్రణవ్ కోపంగా అరుస్తాడు. కోపంలో ప్రణవ్ ఎదుటి వ్యక్తిని మనసు ముక్కలు చేసేలా మాట్లాడతాడు అని మధుకి ముందే తెలిసి ప్రణవ్ నుంచి తేజాన్ని విడిపించి తేజ చెంప మీద ఈడ్చిపెట్టి కొట్టి ఎక్కడి నుంచి వెళ్ళిపోరా, నీకు దండం పెడతాను అని మధు 2 చేతులు ఎత్తి జోడిస్తుంది. మధు ప్లీజ్ రా, నువ్వు ఏడవకు, నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేను. ఓకే ఫైన్, నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోవడమే కదా నీకు కావాలి, అలాగే వెళ్ళిపోతాను. కానీ నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే ఒక్క నిమిషం కూడా నిన్ను ఇలా చూస్తూ ఉండలేను, అర్థం చేసుకోరా అని తేజ బ్రతిమలాడుతూ ఉంటే మధు తన కన్నీళ్లు తుడుచుకొని సారీ, ఇంకేడవను, వెళ్ళు ప్లీజ్ తేజ, వెళ్ళిపో అని తేజ అని పంపించడానికి చూస్తుంది. ప్రణవ్ కోపంగా ఎన్ని డ్రామాలు చేస్తున్నా వీడిని పిలిపించిందే నువ్వే, ఇప్పుడు పంపిస్తుందే నువ్వే, కావాలని ఇలా నువ్వు నటిస్తున్నావు కదా మధు, నువ్వు ఎక్కడ తప్పు చేయలేదు అని నేను నమ్ముతానేమో అని ప్రణవ్ అంటున్న మాటలు మధు మనసుకు ములులా గుచ్చుకున్నా తను అతని మాటలు సమాధానం చెప్పడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోతే తేజ మాత్రం కోపంగా అతడి చేతి పిడికిలు బిగించి కోపంగా ప్రణవ్ మీదకి వెళ్తాడు. తేజ ప్రణవ్ మీదకి వెళ్తే వాళ్ళ ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది అని మధు భయంతో తేజకి అడ్డుగా నిలబడుతుంది. తేజ మధుని పక్కకు నెట్టి ప్రణవ్ దగ్గరికి వెళ్తుంటే మధు తేజ చేయి పట్టుకుని అతని చెంప మీద కొడుతుంది. తేజ తన చెంప మీద చేయి వేసుకొని మధు వైపు ఆశ్చర్యంగా అలాగే చూస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మధు వైపు చూస్తారు. మధు వైపు చిరాగ్గా చూసి చూపు పక్కకు తిప్పుతుంటే తేజ మధు కొట్టినందుకు కూడా బాధగా అనిపించలేదు. కానీ ప్రణవ్ మధుని అన్న మాటలు అంటున్నా తను సైలెంట్గా అవన్నీ భరిస్తుంటే తేజ మనసుకు భారంగా అనిపించి అక్కడే ఉన్న గ్లాస్ టేబుల్ని బలంగా గుద్దుతాడు. తేజ అలా చేస్తాడని ఊహించని మధు కంగారుగారై ఏం చేస్తున్నావని తేజ దగ్గరికి వెళ్ళే అంతలో బ్లడ్ కారుతూ ఉన్న చేతిని మధుకి అడ్డంగా పెట్టి నా దగ్గరికి రావద్దు అని కోపంగా చూస్తూ నువ్వు నన్ను కొట్టినందుకు కూడా నాకు కోపం లేదు కానీ అని ప్రణవ్ వైపు వేలు చూపించి ఇతను నిన్ను అన్ని మాటలు అంటున్నా నువ్వు సైలెంట్గా ఉన్నావు అంటే నిజంగా నువ్వు తప్పు చేసావా మధు అని తేజ కోపంగా అడుగుతాడు. మధు తేజ వైపు చూడలేక తల కిందకు దించుకుంటే ఆన్సర్ మీ మధు, నువ్వు తప్పు చేసావా అని కోపంగా అరుస్తాడు. తేజ అసహనంగా మధు వైపు చూస్తూ తన నోరు విప్పి ఏ సమాధానం చెప్పకపోయేసరికి మధు చెయ్యి పట్టుకొని బయటకు తీసుకుని వెళ్తూ ఉండగా ప్రణవ్ తేజకి అడ్డుపడి చేసిన డ్రామాలు చాలు కానీ నువ్వు నోరు మూసుకొని బయటకు వెళ్ళరా అని ప్రణవ్ తేజ కాలర్ పట్టుకొని బయటకు నెట్టేస్తాడు. తేజ బయటకు వెళ్ళి నిలబడిన మధు వైపు సూటిగా చూడటంతో మధు బయటకు వచ్చి నా మీద ఇక్కడ తప్పుడు ఆరోపణ జరిగింది తేజ, అది నిరూపించిన తప్పు లేదు అని ప్రూవ్ చేసిన తర్వాత నాకు ఎవరు ఉన్నారు చెప్పు, నువ్వు తప్ప అని మధు ఏడుస్తూ చెప్తుంటే తేజ మధుని గుండెలకు హత్తుకొని ప్లీజ్ అక్క ఏడవకు, నీకోసం ఎప్పుడు ఈ తమ్ముడు ఎదురు చూస్తూనే ఉంటాడు అని తేజ మధు నుదుటి మీద ముద్ద ఇచ్చి ఏడవకు పాప మళ్ళీ ఏడుస్తుందని చెప్పి సరే నేను వెళ్తాను, నేను తీసుకొని వస్తాను అని నీకు మాట ఇచ్చాను కానీ అది ఇప్పుడంత ఈజీ కాదని అర్థమవుతుంది అని తేజ వెళ్తూ ఒకసారి వెనక్కి తిరిగిన అక్క అని అక్కని ఇక్కడ వదిలేసి వెళ్తున్నా అంటే అది కేవలం నీ మీద నమ్మకం మాత్రం కాదు ప్రణవ్ అని ఈశ్వర్ గారి వైపు ఒకసారి చూసి ఎలాంటి కొడుకుని కన్నారు సార్ మీరు అని తేజ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మధు అక్కడ కింద కూలబడిపోయి ఏడుస్తూ అందరి దృష్టిని ఏదో క్షమించడానికి తప్పు చేసినట్టు నువ్వు ఒక హంతకురాల్లా నా ముందు నిలబెట్టావు కదూ, నా తప్పు లేదు అని ప్రూవ్ చేసి నువ్వు నాకు ఏ శిక్ష విధించావో అంతకంటే ఎక్కువ నీకు నేను శిక్ష విధిస్తాను అనే బలంగా నిర్ణయించుకుంటుంది. ఇంతలో పాప ఏడుపు వినిపించి ఈశ్వర్ గారి పాప దగ్గరకు వెళ్తే పాప ఏడుస్తూ ఆయన దగ్గరికి చేరుతుంది. మధు పాపను అలా చూసి తన మనసు వెలువెల్లాడిపోతుంటే నీ దగ్గరికి తీసుకుని తను ఓదార్చే ఆమె పెట్టిన తల్లి అని ప్రేమగా అడుగుతుంది. ప్రణవ్ అక్కడ ఉండలేక వెళ్ళిపోతే సాహితి మధు దగ్గరికి వెళ్ళి తనని పైకి లేపి డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకొని వచ్చి పాపకి అన్నం తినిపిస్తూ మధుకి కూడా భోజనం పట్టిస్తుంది. మధుకి తినాలనిపించక చేయి కడిగేసుకొని వెళ్ళిపోతే సాహితి పాపకి అన్నం తినిపించి మధు దగ్గరికి వెళ్తుంది. మధు ఆలోచిస్తూ అసలు ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయ్యింది అనే ఆలోచనలోకి వెళ్ళి మధుకి సాహితి వచ్చి తన పక్కన కూర్చొని భోజనం కలిపి తన నోటి దగ్గర ముద్ద పెట్టేసరికి మధు సాహితి వైపు చూస్తుంది. సాహితి తిను అని చెప్పడంతో మధుకి తినాలి అనిపించకపోయినా తన కోసం సాహితి భోజనం తీసుకురావడంతో కొంచెం సంతోషంగా అనిపించినా ఇప్పుడు బలంగా లేకపోతే తన మీద వేసే నిందని తను ఎలా ఎదుర్కొంటుంది అని ఆలోచిస్తూ సాహితి తినిపిస్తుంటే మౌనంగా భోజనం చేస్తుంది. మధు ఆలోచిస్తూ ఉండగా తనకి శౌర్య గుర్తుకు రావడంతో
మధు మనసు ఒక్కసారిగా బాధగా మారిపోతుంది. తను అతన్ని మోసం చేసిందేమో అని తన మనసు చెప్తున్నా నా శౌర్య నన్ను అర్థం చేసుకుంటాడు అని ఆలోచిస్తూ ఎలా శౌర్యని కలవాలి అని అనుకుంటూ ఉంటుంది. చూడు బేబీ, ఎప్పటి వరకు నాలో ఉన్న మంచివాడిని నువ్వు చూసావు. అదే నాకు కోపం వస్తే ఎలా ఉంటుందో చూడాలి అనుకోకు. మర్యాదగా మీ అమ్మకు చెప్పి ఈ పిక్స్ డిలీట్ చేయించు అని అమృత బొక్క మీద తన చేతి తట్టి గుడ్ గర్ల్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అమృత మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శౌర్య అమృతల పిక్ చూసి అందరూ తను ఎలా మాట్లాడతారు అనే భయంతో మధ్యాహ్నం క్లాస్లో ఎవరూ లేకపోవడంతో భయంగా అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అవుతుంది. అమృత ఇంటికి వెళ్ళేసరికి సునంద గారు హాల్లో కనిపిస్తారు. సునంద గారి హాల్లో కనిపించేసరికి అమృత భయంగా నిలబడిపోతే సునంద గారి కోపంగా లోపలికి రా అని అరవటంతో అమృత వణుకుతూ ఉన్న తన శరీరంతో భయంగా ఇంట్లోకి వస్తుంది. పనివాళ్ళు అంతా అమృత వైపు జాలిగా చూస్తూ తన సంబంధాన్ని నుంచి కాపాడలేకపోయారు అనే బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతే సునంద గారి కోపంగా అమృత చెంప మీద కొట్టి ఎంత భరింతించగవే, నీ వల్ల నా పరువు కూడా పోయింది. ఇలా న్యూస్ ఛానల్కి ఎక్కి చచ్చే బదులు ఏదైనా విషయం తాగి చావచ్చు కదా అని సునంద గారు అమృతాన్ని ఇష్టం వచ్చినట్లు కొడుతూ ఉంటారు. పిన్ని, నేను ఎలాంటి తప్పు చేయలేదు పిన్ని, నాకు నిజంగా తెలియదని అమృత ఏడుస్తూ ఉన్నా తన మాటలు పట్టించుకోకుండా సునంద గుడ్డును బాధనంటూ బాధడంతో అమృత ఏడుస్తూ ప్లీజ్ పిన్ని, నాకు నిజంగా ఏమీ తెలియదు, నన్ను క్షమించి పిన్ని అని అమృత ఏడుస్తూ వేడుకోవడంతో నేను ఎలా కంట్రోల్ పెట్టాలో నాకు తెలుసు అని రంగన్నాని పిలిచేసరికి ఒక ఆయన అక్కడికి వచ్చి చెప్పండి అమ్మగారు అని అంటే రూమ్లో ఉన్న దీన్ని తమ్ముని తీసుకురా అని సునంద ఆర్డర్ వేస్తుంది. పిన్ని వద్దు వద్దు తమ్ముడు, నేను ఏం చేయకు పిన్ని, ఇప్పుడు నువ్వు ఏం చెప్తే నేను అదే చేస్తాను, ప్లీజ్ పిన్ని, వాడిని ఏం చేయకని సునంద కాళ్ళు పట్టుకొని అమృత ఏడుస్తుంటే తను విసిరిగా పక్కకు నెట్టి నువ్వు ఆ టీవీలో వచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, అర్థమవుతుందా, నువ్వు వాడిని పెళ్లి చేసుకొని నా కంపెనీ ప్రాజెక్ట్ కావాలి అని సునంద ఆర్డర్ వేసేసరికి అది కాదు పిన్ని అని అమృత ఏదో చెప్పేలోపే రంగన్న అమృత తమ్ముని తీసుకొని హాల్లోకి వస్తాడు. వీల్ చైర్లో ఉన్న తన తమ్ముడి వైపు భయంగా చూస్తూ పిన్ని ప్లీజ్ అని అనంతలో సునంద వీల్ చైర్ ఉన్న అబ్బాయిని కిందకి లాగిపోతుంటే అమృత ఆవిడికి అడ్డుపడి వద్దు పిన్ని ప్లీజ్ తమ్ముడిని ఏం చెయ్యదు, నువ్వు చెప్పినట్టే చేస్తాను, అతన్ని పెళ్లి చేసుకుంటాను అమృత సునందకి చెప్పడంతో సునంద నిజంగా నువ్వు పెళ్లి చేసుకుంటావా అని తన లోపల సంతోషంగా అనిపించిన బయటికి కోపంగా అడుగుతుంది. చేసుకుంటా పిన్ని, నిజంగా పెళ్లి చేసుకుంటాను, మీరు చెప్పినట్టే వింటాను, తమ్ముడిని ఏమాత్రం చేయకండి అని ఆవిడ కాళ్ళ వెళ్ళబడి బ్రతిమలాటంతో సునంద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమృత ఆ అబ్బాయి వైపు బాధగా చూస్తూ ఇంకా ఎన్నాలని ఇలాగే ఉంటావు, ఇప్పటికైనా కోలుకోరా, నా బ్రతుకు మీద ఆశ కూడా లేదు, కేవలం నీ కోసం బ్రతుకుతున్నా, నువ్వు కూడా ఇలాగే ఉండిపోతే నన్ను విలువ చంపేస్తారా అని అమృత ఏడుస్తూ చెప్తుంది. తన ఏడుపుకి రంగన్న బాధపడకు తల్లి, నేను ఏం చేయలేను, ఎందుకంటే ఆ రాక్షసు గురించి తెలిసిందే కదా, తను చెప్పినట్టు చేయకపోతే నా బిడ్డల జీవితాలు నాశనం చేస్తుంది తల్లి అని రంగన్న బాధగా వీల్ చైర్లో ఉన్న అబ్బాయిని రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడుకోబెడతాడు. అమృత ఆలోచిస్తూ ఉండిపోతే అక్కడికి వచ్చిన అమృత తండ్రి అమృత భుజం మీద చేయి వేసి తల్లి అని పిలవటంతో ముట్టుకోకు నాన్న, నువ్వు నన్ను అసలు ముట్టుకోవద్దు, అలాగే మీ నోటితో తల్లి అని కూడా పిలవద్దు అని అమృత కోపంగా అరుస్తుంది. అది కాదులని ఆయన ఏదో చెప్పేలోపే ఏది కాదు నాన్న, మాకు తల్లి అవసరం ఉంది అని పెళ్లి చేసుకున్నావా, లేదంటే నీకు భార్య అవసరం కోసం పెళ్లి చేసుకున్నావా చెప్పు నాన్న, మా అమ్మ చచ్చిపోలేదు కదా నాన్న, ఆవిడ మంచంలో ఉంది, కనీసం ఆవిడని బాగు చేసుకోవాలని ధ్యాస కూడా నీకు లేదు కదా, అంతగా నీకు డబ్బే కావాలనిపిస్తే మమ్మల్ని ఎక్కడైనా వదిలేయొచ్చు కదా నాన్న, ఎందుకు మాకు ఈ నరకం అని అమృత తనలో ఉన్న బాధని కోపం రూపంలో చూపిస్తూ తన తండ్రిని ప్రశ్నిస్తుంది. ఆయన కూతురు అడిగేదానికి సమాధానం చెప్పలేక మౌనంగా మారిపోతే అమృత అక్కడి నుంచి వెళ్ళిపోయి తన పనులు అన్నీ పూర్తి చేసుకొని ఇప్పుడు కాలేజీలోనే కలిసిన అతని నెంబర్ ఎలా తెలుసుకోవాలి, అసలు ఆయన ఎక్కడ ఉంటారు ఏంటో, పిన్ని గురించి చెప్తే హెల్త్ చెప్తారు, లేదంటే ఆయన కూడా అసహించుకొని మాటలు అంటారు, ఏం అర్థం కావట్లేదు అని ఆలోచిస్తూ ఉంటే సునంద అక్కడికి వచ్చి ఏంటి ఆలోచిస్తున్నావు, వచ్చి కాళ్ళు పట్టని పిలిచేసరికి వస్తున్న పెని అనే అమృత తన ఆలోచనలని పక్కన పెట్టి సునంద రూమ్లోకి వెళ్ళి కాల్ పడుతుంది. శౌర్య ఒక ఫేమస్ క్లబ్ డ్రింక్ చేస్తూ మధు ఎక్కడికి వెళ్ళిపోయింది, అసలు కనిపించలేదు, నిజంగా తన బావతో తనకి పెళ్ళయిందా, మధుకి మ్యారేజ్ అయితే నాకు తెలుస్తుంది కదా, కానీ మధుకి పెళ్లి కాలేదు, ప్రణవ్కి తనంటే ఇష్టం లేదు, మరి ప్రణవ్తో తనకి ఎలా మ్యారేజ్ అవుతుంది అని ఆలోచిస్తూ ఉన్న శౌర్యకి అతనికి తెలియకుండా అతని ఆలోచనలు అమృత చేరుతుంది. మార్నింగ్ అమృతను చూసిన నిమిషం నుంచి తన ఆలోచనలు అమృత చుట్టూ తిరగటంతో శౌర్య అతని తల విదిలించి నాకేమవుతుంది, ఆయన ఇదెందుకు నా మైండ్లోకి వస్తుంది అని ఆలోచిస్తూ శౌర్య తన ఫ్రెండ్ వైపు చూసి రే సుదీప్, నన్ను రూమ్ దగ్గర డ్రాప్ చేయి అని శౌర్య చెప్పేసరికి ఓకేరా అని అతని కార్ కీస్ తీసుకొని శౌర్యని రూమ్ దగ్గర డ్రాప్ చేస్తాడు. సుదీప్ ఎవరు కాల్ చేసి ఏంటి బేబీ ఈ మధ్య అసలు కాల్ చేయటమే మానేసావు, నేను గుర్తు రావట్లేదా నీకు, మనం ఇంత చేసింది ఎవరి కోసం,
ఆయన ఈ మధ్య నువ్వు నాకు కాల్ చేయట్లేదు, మెసేజ్ చేయట్లేదు. అదేంటంటే నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోయావు. ఎంతైనా నీకు పెళ్ళి అయితే నన్ను వదిలేస్తావని సుదీప్ అడుగుతుంటే అవతల వాళ్ళు చెప్పిన దానికి సుదీప్ పెద్దగా నవ్వుతూ, నేను నీకు ముందే చెప్పాను, వాడు నీ లిటిల్ ఫింగర్ కూడా టచ్ చేయడు అని. ఆయన నువ్వే వినకుండా వాడి వెనక వెళ్ళావు. ఆయన నువ్వు ఏ కంగారు పడకు, నీకు నేనున్నా కదా అని సుదీప్ చెప్తాడు. అవతల వైపు వాళ్ళు ఏం చెప్పారో తెలియదు కానీ సరే ఒకసారి కలువు అని సుదీప్ కాల్ కట్ చేసి వెళ్తున్న శౌర్య వైపు కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈశ్వర్ గారి మధు దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎలా ఉందిరా అని అడిగితే, పర్వాలేదు మావయ్య, కానీ ఎందుకు బ్రతుకున్నానో అనిపిస్తుంది. ఇంకా నేను ఎన్ని మాట్లాడాలో, నాతో పాటు నన్ను ప్రేమించే వారికి కూడా మాటలు తప్పట్లేదు అని తేజాన్ని తలుచుకుని మధు మాట్లాడుతూ ఉంటే, నన్ను క్షమించురా, దీని అంతటికీ కారణానికి కొంచెం నేను కూడా బాధ్యతున్నే. ఆ రోజు నేను వాడికి నిజం చెప్పి ఉంటే ఇదంతా జరిగేదే కాదు అని ఈశ్వర్ గారు బాధగా అంటారు. నీ తప్పు ఏముంది మావయ్య, తప్పంతా నాది. బావకి నేను అంటే ఇష్టం లేకపోయినా నేను చేసిన దానికి నన్ను ప్రేమిస్తాడు అని నాకు ఆశ అయితే లేదు. కానీ నిజం తెలుసుకుని నన్ను అవమానించకుండా మాట్లాడితే చాలు మావయ్య అని మధు బాధగా అంటుంది. నువ్వైనా వాడికి ఒకసారి నిజం చెప్పొచ్చు కదరా అని ఈశ్వర్ గారు అడిగితే మధు వ్యక్తిగా ఒక నవ్వు నవ్వి, నేనంటేనే నచ్చదు మావయ్య, అలాంటిది బావతో ఎలా మాట్లాడను, ఆయన అతనికి గుర్తు లేనప్పుడు నేను ఏమని చెప్పను, ఒకవేళ నేను చెప్పిన బావ నమ్ముతాడా అని ఈశ్వర్ గారు అడుగుతుంది. మధు ప్రశ్నకు ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆలోచిస్తూ బెడ్కి ఆనుకొని కూర్చున్న మధు తన గతంలోకి వెళ్తుంది. ఈశ్వర్ గారు భార్య పేరు పార్వతి. పార్వతి మధు దగ్గరికి వచ్చి, మధు ఒక చిన్న హెల్ప్ చేస్తావరా అని కంగారుగా అడిగితే, ఏంటత్తయ్య అని మధు అంటుంది. అది ఏంటంటే నువ్వు ఈరోజు ప్రణవ్ దగ్గరికి కావాలి అని పార్వతి గారు చెప్పేసరికి, ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య, నీకు తెలుసు కదా నాకు శౌర్య అంటే ఇష్టమని, మరి నేను ఎలా అని మధు అడుగుతుంటే, ప్లీజ్ రా, ఈ ఒక్కసారిగా నాకు హెల్ప్ చేయి, ఇంకెప్పటికీ నేను అడగనని పార్వతి గారు అంటుండే అప్పుడే రూమ్లోకి వచ్చిన మధు తల్లి కూడా, అవును మధు, ఈ ఒక్కసారిగా మాకు హెల్ప్ చేయరా అని వాళ్ళు అడుగుతుంటే మధుకి ఏం అర్థం కాక, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా, నేను అది ఎలా చేయగలను, నేను వేరొకరిని ప్రేమిస్తున్నాను, మీకు అర్థమవుతుందా, నాకు బావ అంటే ఇష్టం లేదు, ఎందుకు మీకు అర్థం కావట్లేదు అని మధు ఏడుస్తూ ఉంటే మధు వాళ్ళ అమ్మగారు కోపంగా మధు చెంప మీద కొట్టి, మీ బా ప్రాణానికే ప్రమాదం అని చెప్తుంటే అర్థం కావట్లేదా అని ఆవిడ కోపంగా అరుస్తారు. పార్వతి గారు కంగారుగా, వదిన ఏం చేస్తున్నారు, వదిలేయండి, తనకిష్టం లేకపోతే అని వదిలేయండి వదిన, అంతేకాని ఇలా తనని కొట్టడం చాలా తప్పు అని పార్వతి గారు అంటుంటే, లేదు వదిన, ఇది ఎలా అయినా సరే ఈరోజు ప్రణవ్ దగ్గరికి రావాలి అని ఆవిడ చెప్పేసరికి మధు భయంగా ఇద్దరి వైపు చూస్తుంది. ప్లీజ్ రా, టైం లేదు, మధు అర్థం చేసుకో, ఎందుకు చెప్తున్నాను అని మధు తల్లి అంటుంటే, అది కాదమ్మని నోరు తెరిచేలోపే ఆవిడ మధు చెయ్యి తన తల మీద పెట్టుకుని, ఇప్పుడు నువ్వు చేయకపోతే నేను చచ్చినంత ఒట్టే అని ఆవిడ చెప్పేసరికి మధు సైలెంట్గా మారిపోతుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి అమ్మ అని మధు అడిగితే, మధు చేతిలో వైట్ సారీ ఒకటి పెట్టి తొందరగా రెడీ అయ్యి బయటికి రా అని లక్ష్మి గారు చెప్పేసి పార్వతి గారిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మధు ఒప్పుకుందో లేదో అని బయట వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉన్న ఈశ్వర్ గారు ఇంకా హరి గారు, ఏమయ్యింది, ఒప్పుకుందా అని అడిగితే, ఒప్పుకుంది, కానీ ఇది అసలు ఎలా జరిగింది, ప్రణవ్ బాడీలో మత్తు ఎలా చేరింది అని పార్వతి గారు కంగారుగా ఈశ్వర్ గారిని అడుగుతుంటే, ఏమో తెలియదు కానీ ఇప్పుడు మనకి తప్పదని ఈశ్వర్ గారు అంటారు. మధు రెడీ అయ్యే రూమ్లోనే ఉండేసరికి, మీరు వెళ్ళండి అని లక్ష్మి గారు అందరినీ పంపించేసి మధు రూమ్లోకి వచ్చి, చూడు మధు, ఇప్పుడు ఇంటి పరువు నీ చేతిలో ఉంది, అందుకే నేను ఈ హెల్ప్ అడుగుతున్నా, బావ ఏం చేసినా నువ్వు వద్దు అనుకున్నా బావ నచ్చినట్లుగా ఉండు, అర్థమవుతుందా అని లక్ష్మి గారు చెప్తుంటే మధుకి భయంగా అనిపించిన తను ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే లక్ష్మి గారు ఇంకా టైం లేకపోవడంతో మధుని రూమ్లోకి పంపించి అక్కడి నుంచి వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు. కేవలం ఆ ఇంట్లో మధు ఇంకా ప్రణవ్ మాత్రమే ఉంటారు. అది కూడా ఒకే రూమ్లో. మధు ప్రణవ్ దగ్గరికి వెళ్ళాలంటేనే భయంగా అనిపించి డోర్ దగ్గర ఆగిపోతే ప్రణవ్ వాష్రూమ్లో ఎంతసేపు షవర్ కింద నిలబడినా తన కోరికలు చల్లారకపోవడంతో బయటకు వచ్చి చూసేసరికి అతని ఎదురుగా అందాల రాశి కనిపిస్తుంది. ప్రణవ్ ఆ నిమిషం అక్కడ మధుని చూసి ఒక్క నిమిషం కూడా ఆగలేక మధు దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళి తన గట్టిగా హత్తుకుంటాడు. మధు ప్రణవ్ వైపు చూడకుండా తలదించుకుని అలాగే ఉండి ప్రణవ్ మధు బుగ్గ మీద ముద్దు పెట్టి తన పెదవులు అందుకోబోయే సమయానికి మధు భయంగా ప్రణవ్ని దూరం నెడుతుంది. ప్రణవ్కి అసహనంగా అనిపించి కొంచెం దూరం జరిగిన అతని వంటిలో జరిగే మార్పులకి మధుని దూరం పెట్టలేక మధు చేతిని గట్టిగా పట్టుకుని తన మీదకి లాక్కుంటాడు. మధు కంగారుగా ప్రణవ్ వైపు చూస్తూ, బావా నాకు భయంగా ఉంది, ప్లీజ్ బావా నన్ను వదిలి ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను, నాకు భయంగా ఉంది అని మధు ఏడుస్తుంటే ప్రణవ్ మధు చెంప మీద బలంగా కొడతాడు. మధు కింద పడిపోయి తన చెంప మీద చేయి వేసుకొని ప్రణవ్ వైపు భయంగా చూస్తుంది.
ప్రణవ్ కోపంగా మధు దగ్గరికి అడుగులు వేస్తుంటే తనకి భయంగా అనిపించి వెనక్కి జరుగుతుంది. ప్రణవ్ మధు దగ్గరికి వెళ్ళి తన చెయ్యి పట్టుకొని విసురుగా పైకి లేపి, ఇష్టం లేనప్పుడు నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? గెట్అవుట్, నువ్వంటే కూడా నాకు ఇష్టం లేదు అని ప్రణవ్ అరుస్తాడు. మధు ఆలోచిస్తూ, నిజమే కదా, నేనంటే బావకి ఫస్ట్ నుంచి ఇష్టం లేదు, సాహితీ అంటే బావకి ప్రాణం, మరి ఎందుకు అమ్మ వాళ్ళు మా ఇద్దరికి ఇష్టం లేకుండా ఇలా చేస్తున్నారు అని ఆలోచించేంతలో ప్రణవ్ చేసిన పనికి మధు భయంగా ముడుచుకుపోతుంది. ప్రణవ్ మధు రెండు చేతులతో ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి తన పవిటి తప్పించి మధుకి ముద్దులు పెడుతూ తన ఒంటిలోని కోరికలు మరింత పెరగటంతో మధుని మరింత తనకి అదుముకుంటూ తన కోరిక తారాస్థాయికి చేరేసరికి మధు ఒంటి మీద బట్టలు తప్పించి అతని ఒంటి మీద కూడా బట్టలు తప్పించి అప్పుడే పుట్టిన పసిపాపల్లా మార్చి మధుని తన సొంతం చేసుకునే ప్రయత్నంలో తను ఎంత నరకానికి గురి చేస్తున్నాడో ప్రణవ్కి అసలు తెలియదు. ప్రణవ్ తన మీద చేస్తున్న దాడికి మధు అతన్ని అడ్డుకోలేక అతన్ని అడ్డుకోవాలి అని ఎంత ప్రయత్నిస్తూ ఉన్నా తన ప్రయత్నం విఫలం అవ్వడంతో మధు స్పృహ తప్పి పడిపోతుంది. ప్రణవ్ మధు స్పృహ తప్పిని పట్టించుకోకుండా అతని పని అతనే చేసుకుంటూ ఆ రాత్రి మొత్తం మధుని తన సొంతం చేసుకుంటూ ఉంటాడు. తెల్లవారుజామున ఎప్పుడు మధుని వదిలి పక్కకు వాలి మత్తులో నిద్రలోకి జారుకుంటాడు. అప్పుడప్పుడే మెలకువలోకి వస్తూ ఉన్న మధు తాను చూసుకొని పైకి లేవాలి అని ప్రయత్నిస్తున్నా తన వల్ల కాక తిరిగి మళ్ళీ బెడ్ మీదే పడిపోతుంది. నిదానంగా బెడ్ మీద నుంచి పైకి లేచి అడుగు వేసుకుంటూ వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి షవర్ ఆన్ చేస్తుంది. తన ఒంటి మీద పడుతూ ఉన్న వాటర్కి శరీరం కొంచెం ప్రశాంతంగా అనిపించిన ఇక్కడే చాలాసేపు గడిపేస్తున్నారు. బయటికి వచ్చి చూస్తే ప్రణవ్ ఇంకా నిద్రలోనే ఉన్నాడు. మధు తన బట్టలు తీసుకొని రెడీ అయి తన రూమ్లోకి వెళ్ళి ఆ డ్రెస్ మీద ఉండటం ఇష్టం లేక వేరే డ్రెస్ వేసుకొని బెడ్ మీద పడుకుంటుంది. మధు పడుకున్న వెంటనే అలసిన తన శరీరానికి మనసుకి ప్రశాంతత ఆవహించి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది. మధు కళ్ళు తెరిచేసరికి తన పక్కన అమ్మ, అత్తయ్య కనిపిస్తారు. వాళ్ళని చూసి కూడా చూడనట్టు మధు పైకి లేచి మౌనంగా కూర్చుని ఉంటే లక్ష్మి గారు మధు దగ్గరికి వచ్చి మధు అని తనని పట్టుకోబోతుంటే మధు ఆవిడ పట్టుకోవడం కూడా ఇష్టం లేనట్టు దూరం జరుగుతుంది. పార్వతి గారు కంగారుగా, వదిన మీరు బయటికి వెళ్ళండి, నేను తనతో మాట్లాడతాను అని చెప్తే లక్ష్మి గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పార్వతి గారు మధు పక్కనే కూర్చొని, మధు ఇప్పుడు ఎందుకురా ఇలా ఉన్నావు అని ఆవిడ అడుగుతారు. మధు ఆవిడ వైపు కోపంగా చూస్తూ, ఇంకేం జరగల అత్తయ్య, నా జీవితం నాశనం అయిపోయింది కదా అని మధు ఏడుస్తూ ఉండి, లేదురా, నీకు శౌర్యకి మీ మామయ్య వాళ్ళు పెళ్లి ముహూర్తాలు పెట్టారు అని పార్వతి గారు చెప్తుంటే మధు ఆవిడ వైపు విరక్తిగా చూస్తూ, ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య, నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను అంటే ఇప్పుడు బావతో నేను ఉండి మరి శౌర్యని పెళ్లి చేసుకొని అతనితో కూడా నేను కలిసి ఉండాలా అని మధు అడుగుతుంది. అసలు బావకి నీతో ఉన్నట్లు గుర్తు కూడా లేదురా అని పార్వతి గారు అంటే, బావకి గుర్తు లేకపోయినా నాకు గుర్తు ఉంది కదా అత్తయ్య, నా శరీరం బావ తప్ప ఎవరూ తాకలేదు, అలాంటిది ఇప్పుడు నన్ను శౌర్యాన్ని పెళ్లి చేసుకోమంటున్నారు. నేను అతన్ని ప్రేమించాను అత్తయ్య, మోసం చేయలేను, ఈ జీవితానికి బావ తప్ప ఇంకెవరు నా భర్తగా నేను ఒప్పుకోను అని మధు చెప్పేసరికి పార్వతి గారు, ఇప్పుడు నేను వాళ్ళకి సమాధానం చెప్పలేనురా, మీ పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టారు, ఇప్పుడు నిశ్చితార్థం కూడా జరిపిస్తారు, నువ్వు తొందరగా రెడీ అయ్యి బయటికి రా అని పార్వతి గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు ప్రెజెంట్లోకి వద్దాం. జరిగింది గుర్తు చేసుకున్న మధు ఏడుస్తూ, ఎందుకు అత్తయ్య నా జీవితాన్ని ఎలా చేశారు, అసలు ఏం జరిగిందో కూడా తెలియనంతగా మార్చేశారు, బావకి ఏం జరిగిందో గుర్తులేదు, నేను చెప్పలేను. పాప వైపు చూసి ఇది బావకి నాకు పుట్టిందని ఎలా చెప్పను, ఎందుకు నా జీవితాన్ని ఎలా చేశారు అత్తయ్య అంటే, కనీసం ఒక కన్న తల్లివైనా నువ్వు కూడా నా జీవితంలో ఆడుకున్నావు కదమ్మా, అంటే నీకు నాకంటే కూడా నీ మేనడు నీకు ఎక్కువ, నేను ఎలా అయిపోయినా నీకు అవసరం లేదు కదా అని ఏడుస్తూ నిద్రలోకి జారుకుంది. ప్రణవ్ బయటకు వెళ్ళి తన వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి హాల్లో ఎవరూ కనిపించరు. ఒకసారి ఈశ్వర్ గారి గదిలోకి వెళ్ళి చూసేసరికి ఆయన ఏదో వర్క్ చేస్తూ కనిపిస్తారు. ఆయన డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక మధు రూమ్లోకి వస్తాడు. బెడ్ మీద ఆదమరిచి నిద్రపోతున్న మధుని చూసి తన పక్కనే ఉన్న పాపను చూసి ఎందుకు ఆ పాపను చూస్తుంటే విడదీయలేని అనుబంధం అతనికి కలుగుతుంది. అది గుర్తించలేని మూర్ఖత్వంతో అతను మునిగిపోయి ఉంటే మధు చెంపల మీద తేలి ఉన్న అతని చేతి గుర్తులు చూసి అతనికి కోపం వస్తుంటే అక్కడ మరుక్షణం ఉన్న ఏం చేస్తాడో అతనికే తెలియక కోపంగా బయటకు వచ్చి అతని రూమ్లోకి వెళ్ళిపోతాడు. ప్రణవ్ కోపంగా రూమ్లోకి వెళ్ళి అతను వేసుకున్న షర్ట్ బటన్స్ విప్పుతూ వాష్రూమ్లోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి దాని కింద నిలబడతాడు.
అలా ఎంతసేపు ఉన్న అతని ఆలోచనలు తను చదువుతూ ఉన్న ఇంటర్ సెకండ్ ఇయర్లోకి వెళ్తే ఆ రోజు జరిగిన సంఘటన అతని మనసుని మరీ ఎంత బాధ పెడుతుంది. అప్పుడే మధు కూడా కాలేజ్కి తనతో పాటు ఫస్ట్ టైం రావడంతో తన క్లాస్ రూమ్లో వదిలి తన క్లాస్కి వెళ్ళి ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో మధు ఏడ్చుకుంటూ ప్రణవ్ దగ్గరికి వచ్చేసరికి కంగారుగా ఏమైంది మధు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే తన క్లాస్లో వాళ్ళు ఏడిపిస్తున్నారని మధు చెప్పేసరికి ప్రణవ్ కోపంగా ఎవరిని ఏడిపిస్తుంది అని ప్రణవ్ అడిగేసరికి మధు ప్రణవ్ చేపట్టుకుని తన క్లాస్ రూమ్లోకి తీసుకుని వెళ్ళి తను ఏడిపించిన వాళ్ళ వైపు చూపిస్తుంది. వాళ్ళు ప్రణవ్ అక్కడ చూసి భయంగా మారిపోయి సారీ సార్ తను మీ తాలూకని తెలియకని వాళ్ళు చెప్పే అంతలో ప్రణవ్ వాళ్ళలో ఒకరిని లాగిపెట్టి కొడతాడు. మధుని ఏడిపించిన వాళ్ళందరినీ ప్రణవ్ కొట్టి ఇంకోసారి ఇలా ఏడవకు, నేను ఎవరైనా ఇబ్బంది పెడితే నాతో చెప్పు అని ప్రణవ్ మధ్య కన్నీళ్లు తుడిచి తన క్లాస్కి వెళ్ళిపోతాడు. అక్కడ తన క్లాస్లో ఫ్రెండ్స్ అందరూ అబ్బో మర్దని చిన్న మాట అంటే అసలు ఊరుకో కదా అని వాళ్ళ ప్రణవ్ని అడిగితే ఇప్పుడు దాన్ని ఏడిపించిన వాళ్ళని నేను కొట్టలేదంటే ఇంటికి వెళ్ళిన తర్వాత నాన్న వాళ్ళు నా క్లాస్ తీసుకుంటారు, ఇదంతా అవసరమా, అదేదో ఇక్కడే క్లియర్ చేసుకుంటే నాకు ఈ టార్చర్ ఉండేది కదా అని ప్రణవ్ అనేసరికి అప్పుడే థ్యాంక్స్ చెప్పడం కోసం అక్కడికి వచ్చిన మధు క్లాస్ బయటే ప్రణవ్ మాటలు విని ఆగిపోతుంది. మధుకి చిన్నప్పటి నుంచి తన బావ అంటే ఇష్టం ఉన్నా అతనికి కోపం వస్తే ఎవరిని లెక్క చేయడు అనే భయంతో అతనితో ఎక్కువగా మాట్లాడుతూ ఇప్పుడు తను సేవ్ చేసింది కూడా తన ఫ్యామిలీ కోసం అని మనసులో అప్పుడు చిగురిస్తున్న ప్రేమ విరిగిపోతే కన్నీళ్లు తుడుచుకొని తన క్లాస్కి వెళ్ళిపోతుంది. తన క్లాస్లో అందరూ మధుని చూసి భయపడుతూ ఉంటే ఆ అమ్మాయిలు మాత్రం మధు పక్కన కూర్చొని నువ్వేమైనా గ్రేట్ తెలుసా, ఎప్పటి వరకు ఈ బ్యాచ్ను ఎదిరించేదే లేదు మన క్లాస్లో, కానీ నువ్వు మీ బావని తీసుకొచ్చి వీళ్ళని బుద్ధి చెప్పావు, మీ బావ చాలా గ్రేట్ అని వాళ్ళు పొగుడుతుంటే మధుకి కోపం వస్తున్నది ఎవరి మీద చూపించలేక మౌనంగా మారిపోతుంది. మధు వెళ్ళిపోయిన తర్వాత ప్రణవ్ పక్కన ఉన్నవాళ్ళు అదేంట్రా అలా అంటావు, తను మీ అత్త కూతురు కదా, నువ్వు ప్రేమించట్లేదా అని వాళ్ళు అడుగుతారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టోరీ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.